శ్రీమాత్రే నమ. మేషరాశి వారికి ఈ వారం వారఫలాలు పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి కుజుడు ధనస్థానం అందే సంచరించడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో విపరీతమైనటువంటి ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కానీ మీ కొలీగ్స్తో కానీ అన్నదమ్ములతో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే విధానంలో అలాగే మీరు చెప్పే విధానంలో అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన కొన్ని అపార్థాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. అందువలన ఎవరితో అయినా సంప్రదించేటప్పుడో మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళ మనసు హర్ట్ అవ్వకుండా ప్రశాంతంగా మాట్లాడడం అనేది మంచిది. దాని తర్వాత 12వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల అనవసర ఖర్చులు చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ వారం ఏమైందంటే ఈ మేషరాశికి రెండు పక్కల కూడా ఈ పాపగ్రహాలైనటువంటి కుజ శని గ్రహాలు ఉండడం వల్ల మరి మేషరాశి పాపకర్తార యోగంలో పడడం జరిగింది. మరి ఆ కారణం వల్ల ఏంటంటే జీవితం అంటే అన్ని పనులు కూడా చాలా టైట్గా వెళ్ళడం జరుగుతుంటుంది. చాలా ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. అలాగే జీవితం ఏంట్రా ఇలా ఉన్నది అనిపించే విధంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఎక్కువగా మీరు ఏదైనా మీ ఇష్టదైవం యొక్క దేవాలయాన్ని సందర్శించడం వల్ల కానీ ఆత్మీయులతో మాట్లాడడం వల్ల కానీ కొంతవరకు మనశ్శాంతి లభించే అవకాశం ఉంది. అయితే కొంతవరకు కేంద్ర స్థానంలో గురువు యొక్క ఉచ్చస్థితి ఒక విధంగా ఏర్పడినటువంటి ఈ యోగం అంటే పంచమహాపురుష యోగాల్లో ఏర్పడినటువంటి అంశమహాపురుష యోగ ప్రభావం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాలు, భూములకి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించాలనే ఆలోచన నిజమవుతుంది. అలాగే మీరు మీ సొంత ఊర్లో ఉన్నటువంటి మీ ఆత్మీయులు కానీ తల్లి కానీ కలుసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చాలా వరకు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా తృతీయ స్థానంలో రవి, ఇది చాలా మంచి పొజిషన్ అన్నమాట. రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రయత్నాలకి మీ అధికారులు సహకరిస్తారు. వ్యక్తిగతంగా అధికార హోదా కలిగినట్టు మిత్రులు సహకరిస్తారు. ఇది అటు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ తృతీయ స్థానంలో రవి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంటుంది. ఇదే రవి భాగ్యస్థానాన్ని వీక్షించడం వలన మీకు మీ పెద్దవారి నుంచి అంటే తండ్రి గారి దగ్గర నుంచి కానీ గురువుల దగ్గర నుంచి కానీ మీ యొక్క యజమాన్యం నుంచి కూడా కొంతవరకు సహాయ సహకారాలు ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధ గురువుల కలయిక ఇది విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏదన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఒక కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేసినా, ఒక హాస్టల్లో సీటు కోసం ప్రయత్నం చేసినా ఇది ఎక్కువగా మీకు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మంచి గైడెన్స్, మంచి విద్యాలయంలో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇది మెడికల్ విద్య ఎవరైతే ఆశిస్తున్నారో ఆ మెడికల్ ఎంట్రన్స్లో పాస్ అయిన వారికి కానీ, ఇతరత్ర మీరు ఇక్కడ స్వదేశంలో కానీ ఇతర దేశంలో కానీ విద్య అభ్యసించాలనే వారికి ఇది కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఏ కాలేజీలో చేరినా ఎక్కువ ఫీజు చెల్లించవలసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 12వ స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల ఫ్రీ సీట్ లాంటివి ఇంచుమించుగా కష్టమవుతూ ఉంటాయి. ఏదైనా డొనేషన్తో కూడుకున్నవో లేదంటే ఏదైనా ఎక్కువ ఫీజు కట్టే కాలేజీలో సీటు లభించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా పరిశీలించినప్పుడు మనకి 5వ స్థానంలో ఈ శుక్ర కేతుగ్రహాలు సంచరించడం, ఇంకా ప్రధానంగా సప్తమాధిపతి 5వ స్థానంలో ఉండి కేతుగ్రహంతో సంచరించడం వల్ల వివాహ జీవితంలో కొన్ని ఆటంకాలు ఎదురవడం కానీ అంటే మీ జీవిత భాగస్వామికి ఏదైనా కొద్దిగా అనారోగ్యం కలిగించే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ప్రేమికులకి తాత్కాలికంగా బ్రేక్ ఏర్పడడం జరుగుతుంటుంది. ఏదో ఒక కారణాల వల్ల ఈ ప్రేమికుల మధ్య విభేదాలు రావడం కూడా జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపార్థాలకు కారణం అవడం జరుగుతుంటుంది. అంటే ఓవరాల్గా ఈ వారం అంతా పరిశీలించినప్పుడు ఈ గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య సంచరించడం వల్ల తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం మధ్యలో ఆగిపోవడం కానీ అలాగే ఆ పని ముందుకెళ్ళకపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ముందుగా
మరి విఘ్నేశ్వరుని కానీ అమ్మవారిని కానీ పూజించడం కానీ లేదంటే ఈ రాహుకేతులకు పూజించడం వల్ల పనులకి ఆటంకం జరగకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.